ఇక్కడ మనము ఈ గ్రంథము అందరికీ చాలా పరిచయమైనది. అయితే దేవుడు మరొకసారి మన మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 23వ వచనంలో మనం చూసేదైతే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. కాబట్టి మనము ఎప్పుడైతే మనం వేడుకుంటామో మన మనవిని దేవుడు అంగీకరిస్తాడంట. కాబట్టి ప్రియులరా, మనందరికీ తెలుసు, మన వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు దేవుడి దగ్గర అడుగుతూ వచ్చినాం, దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగనే ఉదయకాల సమయంలో కూడా ఎన్నో అవసరతలు ఉంది, దానికి అడగాల్సిన ఎంత అవసరత ఉందన్నమాట. కాబట్టి మన దేవుడు అడిగినప్పుడు తప్పకుండా మనకి ఇస్తాడు. 22లో మనం చూసేదైతే, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. కాబట్టి మేలు కలుగుటకై ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉంది. సింహ పిల్లలు ఆకలి కలిగి లేము కలిగిన కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి ఎక్కడ మనకు కొదువ ఉంటుందంటే, ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయించకపోతున్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం వెతకకుండా ఆయన సన్నిధిలో చేరకుండా ఉంటామో అప్పుడు అన్నీ కొదువలే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకి ఏదైనా కొదువ ఉందా అంటే మనం సరిగా విధానంలో ఆయనని ఆశ్రయించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ భక్తుడు ఎజ్రా రాస్తూ ఏమంటున్నాడు, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, అక్కడ గాని అన్నాడు. కాబట్టి మనం ముఖ్యంగా దేవుని హస్తము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని హస్తము ఎంతో బలమైనది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనా కానీ ఆయన హస్తం ద్వారా మనని కాపాడగలుగుతాడు, ఆవరించగలుగుతాడు, సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఆయన ఆశ్రయించి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఉదయకాల సమయంలో ప్రభా అన్ని పరిస్థితుల్లో, అది కష్టమే కానీ, ఇరుకే కానీ, ఇబ్బందులే కానీ, అన్ని పరిస్థితుల్లో నేను ఆశ్రయిస్తాం ప్రభా అని మనము తీర్మానం చేసుకొని దేవుని సహాయం పొందుకునే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కింద భాగంలో మనం చూసేదైతే, ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదికి వచ్చును. కాబట్టి ఎవరైతే విసర్జిస్తారో వారందరి మీదకి ఆయన ఉగ్రత వస్తుందంట, ఆయన హస్తము విరోధంగా లేస్తుంది. కాబట్టి దేవుని హస్తము విరోధంగా ఉంటే మనం బతకగలుగుతామా, జీవించగలుగుతామా? కాబట్టి ప్రియులరా, మనము దేవుడు కృపగల దేవుడు కాబట్టి ఎన్నోసారి ఆయనని విసర్జించినా కూడా మనని ఆవరిస్తా వస్తున్నాడు. ఆయన ఉగ్రత మన మీద రాకుండా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయనని విసర్జించి వారందరి మీద దేవుని ఉగ్రత. కాబట్టి మనము దేవుణ్ణి విసర్జిస్తామా లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తామా? ప్రతిదీ ఆయనకి తెలుసు, ఆయనకి మరుగైనది ఏం లేదు. అందుకే దావీదు అంటాడు కదా, నీ మనసులో తలంపు పుట్టక ముందే నాకు తెలుసు, నువ్వు నోటి నుంచి మాటలు వచ్చే ముందే ఏం మాట్లాడతాడో నాకు తెలుసు. అలాంటి దేవుడు. కాబట్టి ఆయన ఇతరులు మనను పరీక్షించిన అవసరం లేదు. మనము దేవుణ్ణి విసర్జించినామా, దేవుని ఆశ్రయిస్తున్నామా, ఇతరు చెప్పే అవసరం లేదు. దేవుడు అన్నీ తెలుసు, ఎవరెవరు ఆశ్రయిస్తున్నారు, ఎవరెవరు
దేవుణ్ణి విసర్జించి దేవుని దూరంగా ఉంటారు అని తెలుసు అనమాట. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాలము మొట్టమొదటి ఆయనని ఆశ్రయించేవారుగా ఉండాలా, ఆశ్రయించేవారుగా ఉండి మేలు పొందుకోవాలా. తర్వాత 21 వచనంలో ఏమంటున్నాడు? దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? ఆశ్రయించి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లు చాలు. కాబట్టి ఇక్కడ ఏమని వేడుకుంటున్నారంట? మాకును మా చిన్నవారికిని మా ఆస్తికి శుభప్రయాణము కలుగచేయనట్లు. కాబట్టి ఈరోజు ఇట్లా చూస్తూ ఉంటే ఏ శుభము మైనది ఎక్కడ కూడా కనపడట్లేదు, భద్రత ఎక్కడ కూడా కనపడట్లేదు. కాబట్టి మన బాధ్యత ఏంటి? ప్రార్థించేలా, ప్రభా మా కొరకు, మా చిన్నవారి కొరకు, తర్వాత మా అందరికీ శుభ ప్రయాణం, శుభ భద్రత కలగలాగా సహాయం చేయని ప్రార్థన చేశాం. కాబట్టి ప్రతిరోజు ఇది జ్ఞాపకం చేసుకోవాలా. మనము ప్రపంచమంతా కూడా చూస్తున్నాము, ఎక్కడ కూడా శుభం అనేది లేదు. ఎక్కడ కూడా అన్ని చోట్ల యుద్ధాలు, ద్వేషాలు, కక్షలు, ఇవన్నీ కూడా మధ్యలో జీవిస్తున్నాం. కాబట్టి మనము మన కొరకు, మన పిల్లల కొరకు, మనకు కలిగిన దాని కొరకు ప్రార్థన చేసుకోవాలంట. తర్వాత మూడవది మనం చూసేదైతే దయచేసి చూడండి. మూడవది ఎజ్రా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. ఎజ్రా రాసిన గ్రంథం 3:9. బంధువులను దేవుడి మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమించబడి. దేవుడి మందిరంలో మనం పని చేయవారుగా నియమించబడాలి, పని చేసేవారుగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఈ ప్రాంతంలో ఈ మందిరాన్ని ఇచ్చినాడు. ఈ మందిరం కొరకు పని చేసేవారుగా, ప్రయాసపడేవారుగా, ఆత్మల్ని తీసుకుని వచ్చేవారుగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ అనేకులు అందరూ ఆ పేర్లు చదివిన ప్రకారంగా, తర్వాత వాళ్ళ బంధువులు, లేవీలు అందరూ కలిసి పని చేస్తూ ఉన్నారు దేవుని మందిరంలో. కాబట్టి మనకి దేవుని దగ్గర మేలు పొందుకునేది మాత్రం కాదు, మాకు, మా చిన్నవారికి, తర్వాత మార్గ మధ్యలో శుభ ప్రయాణం కలిగినట్లు ప్రార్థన చేసుకునేది మాత్రం కాదు, దేవుని మందిరం ఒక అవసరతను కూడా గుర్తెరిగి దాని కొరకు పని చేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఈ దేవుడి మందిర పనికి నియమించబడారు. కాబట్టి మనం కూడా దేవుని మందిరంలో ఏమేమి మనకి బాధ్యత ఉంది మనం గుర్తెరిగి దాని కొరకు మనము ప్రయాసపడేవారుగా, చేసేవారుగా మనం ఉండాలి. అందరూ ఏకీభవించి అలాగా చేయడం ద్వారా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అందుకే మనం పాటలు పాడుతూ వచ్చినాం, స్వార్థము ఎలా త్రోసివేసి. కాబట్టి ఈ రోజుట్లో స్వార్థం అనేది అందరిలో వచ్చేసింది. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ దేవుని కార్యము మనము చూడలేము. స్వార్థం అంతా త్రోసివేసి ఏక మనసుగా ఏకీభవించి మందిరం పని మన యజమానుడిది, మన రక్షకుడిది, మన మహారాజుది అని గ్రహించి మనము దానిని చేయాల. దాని మందిరం పని ఏది కూడా అశ్రద్ధ పెట్టకూడదు. కాబట్టి ఆత్మలు తీసుకుని వచ్చే విషయంలో, ఆత్మల్ని రక్షించే విషయంలో, మందిరంలో బాధ్యతల విషయంలో అన్నిటికో మనము శ్రద్ధ వహించి చేసేవారుగా ఉండాలా. కాబట్టి పిల్లలు అప్పుడు దేవుడు దానికి బహుమానం ఇస్తాడు.
అప్పుడు సంఘము అభివృద్ధి పడుతుంది. కాబట్టి మనం చూసేదైతే అపోస్తుల కార్యంలో ఆది అపోస్తులు వాళ్ళు ఏం చేశారంటే అది చూసుకొని ప్రార్థనకు వెళ్తాము. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్స్ చాప్టర్ 2 వర్స్ 46. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం. 2:46. మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె ఇర్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పంచుకొనుచున్నారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొండెను. రక్షించబడిన వారందరూ కూడా అనుదినము వారితో చేర్చుకుంటా ఉన్నారంట. కాబట్టి మన మందిరంలో రక్షించబడి అనుదినము అందరూ రక్షించబడిన వారు చేర్చబడాలా. అప్పుడు ఏం చేయాలా? పుట్టిగా ఉంటే రక్షణ పడి మందిరంలో చేర్చబడతారా? చేర్చబడలేరు. అందుకే అపోస్తులు ఏం చేశారంట? మరియు వారు ఏక మనసుకులై, అందరూ ఏక మనసుకులు. మనందరూ కూడా మన గురి, మన ఒక ప్రయాసము అవన్నీ కూడా దేని కొరకుండా ఏక మనసు కలిగి ఆత్మలు రక్షించబడాలా ప్రభా, ఆత్మలు రక్షించబడాలా ప్రభా. ఈ తిరువురు ప్రాంతంలో ఒకరు కూడా విడిచిపెట్టకూడదు ప్రభా, అందరూ రక్షణలో రావాలా ప్రభా అని ప్రార్థించారు. తర్వాత దేవాలయంలో కూడుతా వచ్చిన. కాబట్టి మనం కూడా తరచుగా ఎప్పుడెప్పుడు చేరుకోగలుగుతామా దేవుని మందిరంలో మనం చేరి రావాలా. తర్వాత అప్పుడు దేవుడి రక్షణ కార్యము జరిగిస్తారన్నమాట. ఇంకొక మాట చూస్తాము. 5వ అధ్యాయము అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 12వ వచనం. 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఏక మనసు కలిగి దేవుడు పని పరిచర్యని మనము పూనుకొని చేస్తూ వస్తామో అప్పుడు ప్రజల మధ్యలో సూచక క్రియలు మనం చూడగలుగుతామంట, మహత్కార్యాలు మనం చూడగలుగుతామంట. కాబట్టి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు అయింది, సూచక క్రియలు చూస్తున్నామా, మహత్కార్యాలు చూస్తున్నామా? ప్రియులారా, మనము అలాగా మన మధ్యలో జరగాల. బక్సింగ్ అంకలు అది ఆ రోజు పరిచర్యలో అందరూ ఏక మనసు కలిగిన వారుగా ఉండేవారు. అందుకే పరిచర్య విస్తరించా వస్తూ వచ్చింది, సంఘము కట్టబడతా వచ్చింది, అనేక ఆత్మలు రక్షించబడతా వచ్చినారు, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మన మధ్యలో కూడా అలాగ జరగాలంటే మనం ఏక మనసు కలిగిన వారుగా, ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్కార్యాలను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సాలమోను మంటములో ఉండిరి. వాళ్ళందరూ ఏక మనసు వచ్చారు. అంటే పేతురు మనసులో ఏముందో యోహాను మనసులో అదే ఉంది, యోహాను మనసులో ఏముందో తోమా మనసులో అదే ఉంది. అందరూ ఏక మనసు, ఒకే మనసులో ఉన్నారు. మన సంఘంగా ఒకే రక్తం ద్వారా కడగబడిన వారు, విమోచించబడిన వారు, మన అందరూ అలాగే ఒకే మనసుతో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని పరిచర్యలో పాలు పొందుతూ ఉంటే దేవుడు మహత్కార్యాలు చేస్తారంట, సూచక క్రియలు చేస్తారంట. ఆయన మహత్కార్యాలు చేస్తూ ఉంటే అది ఎవరు ఆపలేరు,
ఆ మహత్కార్యము ఎలాంటిదంటే ఎవరు చేయలేనిది, ఎక్కడ చూడలేనిది, అలాంటి కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం అందరూ తీర్మానం చేసుకుంటాం. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించినాడు. ప్రభువా, మమ్ముని, మా చిన్నవారిని, మా కలిగిన దానిని కాపాడు. అలాగా మనం ప్రార్థన చేసుకుంటూ తర్వాత ఎజ్రా 3:9 ప్రకారంగా అనేకులు కలిసి ఆ మందిర పనుల్లో ఏక మనసు కలిగి పరిచర్య చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ద్వారా వాళ్ళు ఏక మనసు కలిగిన ద్వారా అనేకులు రక్షించబడి ప్రభు మందిరంలో చేర్చబడతా వచ్చినారు. అంతే మాత్రం కాదు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయబడతా వచ్చారు. ప్రియులారా, సమయం లేదు కానీ 5వ అధ్యాయము ఇంకా కింద 13, 14, 15 వాక్యాలు మనం చదువుతూ ఉంటే ఎంత అద్భుతాలు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశారంటే శిష్యుల మధ్య వాళ్ళు సామాన్య వాళ్ళు మనలాగా చదువుకున్న వాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఉన్నింది ఏముంది? ఏక మనసు ఉంది. దేవుడు వాళ్ళ మధ్యలో కార్యం జరిగించినాడు. అలాగా మన మందిరంలో కూడా అలాగే ఏక మనసు కలిగిన వారుగా, ప్రభా మా అందరికీ ఏక మనసుగా అనుగ్రహించి ప్రభా అని ప్రార్థించు. అలాగనే మేము మా చిన్నవారు సమస్తంని ఈ ఒక లోక పరిస్థితుల నుంచి క్షేమంగా ఉంచి, భద్రంగా ఉంచి ప్రార్థించి. ఇప్పుడు ఎక్కడెక్కడ చూస్తూ ఉండే సంఘాల్లో కలవరాలు, దేశాల్లో కలవరాలు, వ్యక్తిగతంగా రక్షణ లేదు, చిన్నవారికి రక్షణ లేదు. వీళ్ళరా, మనం కలిగిన దానికి రక్షణ లేని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాము. వాటి ప్రార్థన అంశాలు మన కొరకు, మన పిల్లల కొరకు, మనం కలిగిన కొరకు ప్రార్థన చేస్తాము. 2వది, ప్రభా అందరికీ ఏక మనసు దయచేయి ప్రభా. 3వది, ఈ తిరువురులో ఈ మందిరం ఎట్లా మీకు కలిగిన ఉద్దేశము మీరు నెరవేర్చండి. మన కర్ణకారు బ్రదర్, ఆయనకి దేవుడు ఎన్నో విధానాలు పరిచర్య చేయాలని ఆశిస్తూ వచ్చేవాడు. కాబట్టి ఆయన లేదు కాబట్టి ఆ పరిచర్య మనం కలిసి చేయాలి. యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు ఆయన చేస్తూ ఉంటే శిష్యులు వాళ్ళు ఎంబడే ఉన్నారు. యేసుప్రభు ఆరోపణ అయిన తర్వాత శిష్యులందరూ కూడా పరిచర్య చేయడానికి ప్రారంభించినారు. నిన్ననే ఎక్కడో విన్నాను, ఆ పేరు ఊరికి దేశం పేరు మర్చిపోయినా. శిష్యులు అట్లా ప్రపంచమంతా వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే దేశాలు మారిపోయిందంట. అలాగా మనం ద్వారా కనీసము ఈ తిరువురు మొత్తం మనం మారాలి కదా, లేకపోతే మనం ఉండే గ్రామం మారాలి కదా, మనం ఉండే వీధి మారాలి కదా. అలాగా ఏదైతే బ్రదరు కరుణాకర్ బ్రదరు ఆయన ఆశ, దేవుని ఉద్దేశం ఉన్నిందో, ఆయన ఉంటే తప్పకుండా జరిగించేవాడు. అయితే ఆయన లేదు కాబట్టి ఈ భారము మన మీద ఉంది కాబట్టి దీని కొరకు భారంతో మనం ప్రార్థన చేసే అవసరం ఉంది. సంఘ పరిచర్య కొరకు, తర్వాత ఆత్మల రక్షణ, సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ 3 విషయాల కొరకు ఒక బ్రదరు, ఒక సిస్టరు
ప్రార్థన చేస్తారు. తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రాంకు వెళతాం. ఎట్లా అన్నాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు తండ్రి, మాకు మా పిల్లల కొరకు తండ్రి మాకు కలిగిన దానికి అంతటి